కుక్ ఎట్ హోమ్ మంచి రుచి కోసం ఇవాళ బీరకాయతో కర్రీని చేసుకుందాం అండి. అది కూడా డిఫరెంట్గా ట్రై చేద్దాం. ఇవాళ పాలు పోసుకొని వండుకుందాం బీరకాయని. ఇలా వండుకున్న బీరకాయ జొన్న రొట్టెతో, చపాతీతో, అన్నంతో, దేంతో అయినా చాలా రుచిగా ఉంటుంది. ఈ బీరకాయలు ఇదివరకు మనకైతే పెరట్లోనే పండించుకునే వాళ్ళం కదా, చాలా ఈజీగా పెరిగిపోతుంది బీరకాయ. దీనికోసం కావాల్సిన పదార్థాలు: పసుపు, కారం పొడి, జీలకర్ర పొడి, ధనియా పొడి, పాలు, ఉప్పు, కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు, ఉల్లిపాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా దీనికోసం కడాయి పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకొని వేడయ్యాక పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు ఇలా అన్నీ వేసుకొని చిటపటలాడిన తర్వాత దానిలోకి మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు ఇవన్నీ వేసేసుకోవాలండి. వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఏ కర్రీలో అయినా సరే ఫస్ట్ ఉల్లిపాయలు వేస్తాం కదా, ఉల్లిపాయలు వేసిన తర్వాత అది కొంచెం మగ్గాలి. అందులో కూడా వాటర్ ఉంటుంది కదా, దాంతో ఉల్లిపాయలు మగ్గిపోతుంది. ఇలా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని బాగా కలిపేసేయాలి. ఈ బీరకాయ ముక్కలు మనం చెక్కు తీసేటప్పుడు లైట్గా చెక్కు తీసుకోవాలండి, ఎందుకంటే అందులో ఫైబర్ కంటెంట్ ఉంటుంది ఎక్కువగా, అది మనం లాస్ అవ్వకుండా ఉంటాము. ఈ బీరకాయ ముక్క ఏదైతే ఉందో అది చాలా త్వరగా మగ్గిపోతుందండి. మనం మళ్ళీ సపరేట్గా వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదు. తర్వాత పసుపు, కారం పొడి, ధనియా పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ కలిపి ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకుంటూ ఉంటాం. ఈ బీరకాయ ముక్కలు వాటర్ మొత్తం ఇంకిపోవాలండి ముక్కలో ఉన్నది, అప్పుడు కూర చాలా టేస్టీగా ఉంటుంది. ముక్క కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది. చూసారు కదా, ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా యాడ్ చేశాను నేను. ఇలా యాడ్ చేసి అన్నీ బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను నేను, ఒక 4-5 టేబుల్ స్పూన్స్ అంతే. తర్వాత కాచి పక్కన పెట్టుకున్న పాలను యాడ్ చేస్తున్నానండి నేను. ఈ పాలను యాడ్ చేయడం వల్ల క్రీమీ టెక్స్చర్ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. తర్వాత కొంచెం కొత్తిమీరని కూడా వేస్తున్నాను, కట్ చేసి పెట్టుకున్నది. చూసారు కదా, కలర్ ఆ టెక్స్చరే మారిపోయింది కర్రీకి పాలు యాడ్ చేసిన తర్వాత. అలానే రుచి కూడా చాలా బాగుంటుంది. ఈ కర్రీని వేడివేడి అన్నంతో నెయ్యి వేసుకొని కానీ, లేదా జొన్న రొట్టెతో, చపాతీతో ఇలా దేంతో అయినా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ.